అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథను రచించిన వారు భూలక్ష్మి గారు. ఆకాశం మేఘావృతమై ఉంది. అప్పుడప్పుడు మెరిసే మెరుపులు ఆ నగరాన్ని క్షణకాలం వెలుగుతో ముంచెత్తుతున్నాయి. అర్జున్ తన విలాసవంతమైన ఆఫీస్ రూమ్‌లో 24వ అంతస్తులో కిటికీ దగ్గర నిలబడి బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడు. అతని చేతిలోని సిగరెట్ పొగ గదిలో వింతైన ఆకృతులు సృష్టిస్తోంది. అర్జున్ రాజ్‌పుత్. ఆ పేరు వింటేనే బిజినెస్ ప్రపంచం గజగజ వణుకుతుంది. అతనికి దయ, కరుణ అనే పదాలు తెలియవు. 3 ఏళ్ల క్రితం అతను నమ్మిన ప్రేమ అతనికి నేర్పిన పాఠం అది. స్నేహ అనే అమ్మాయి అతని ఆస్తి కోసం నాటకమాడి పెళ్లి పీటల మీద అతన్ని అవమానించి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అర్జున్ మనసు రాయిలా మారిపోయింది. ఆడదంటే అతనికి ఒక ఆటబొమ్మ లేదా తన కోపాన్ని తీర్చుకునే ఒక సాధనం. అతని గదిలో వెలుతురు కంటే చీకటికే ప్రాధాన్యత ఎక్కువ. ఆ చీకట్లోనే అతను తన శాడిస్ట్ ప్రవృత్తిని ఆస్వాదిస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉన్నా ప్రియా ఇంట్లో మాత్రం ఒక రకమైన ఆందోళన నెలకొంది. ప్రియ ఒక అందమైన కలలా ఉంటుంది. కళ్ళలో స్వచ్ఛత, పెదవులపై ఎప్పుడూ విడవని చిరునవ్వు. ఆమె నడిస్తే పల్లెటూరి గాలి కూడా పలకరిస్తున్నట్టుగా ఉంటుంది. ఆమె తండ్రి పరమేశ్వరం అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో పనిచేస్తూ ఒక ఆర్థిక చిక్కులో ఇరుక్కుపోయాడు. ఆ తప్పుకు శిక్షగా అర్జున్ అడిగింది ప్రియను, "నాన్న ఎందుకంత దిగులుగా ఉన్నారు? నేను కాఫీ తెచ్చాను చూడండి" అంటూ ప్రియ గదిలోకి అడుగుపెట్టింది. ఆమె కట్టుకున్న లేత పసుపు రంగు చీర ఆమె మేని ఛాయకు మరింత వన్నె తెచ్చింది. పరమేశ్వరం తన కూతురి ముఖం చూడలేకపోయాడు. తల్లి, మన బాస్ అర్జున్ గారొస్తున్నారు. నిన్ను చూసి ఈరోజే నిశ్చయితాంబూలాలు మార్చుకోవాలని ఆయన పట్టుబట్టారు. నా పరిస్థితి నీకు తెలుసు కదా! ప్రియా గుండె ఆగిపోయినంత పనయ్యింది. అర్జున్ గురించి ఆమెకు కొన్ని విషయాలు తెలుసు. అతను మనుషులను మనుషులుగా చూడడని విన్నది. కానీ తను తండ్రి గౌరవం కోసం, ఆయన ప్రాణం కోసం ఆమె తనని తాను బలిచ్చుకోవడానికి సిద్ధపడింది. సరే నాన్న, మీ ఇష్టం అని అంది వణుకుతున్న గొంతుతో ప్రియ. సరిగ్గా 10 గంటలకు అర్జున్ కారు వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగింది. అతను కారు దిగుతుంటేనే ఒక రకమైన గంభీరత ప్రాంతమంతా కూడా వ్యాపించింది. నల్లటి షర్ట్, చేతికి రోలెక్స్ వాచ్, కళ్ళకు రేబాన్ గ్లాసెస్. అతను లోపలికి నడిచి వస్తుంటే అందం, భయం రెండూ కూడా ఏకకాలంలోనే కనిపిస్తున్నాయి. అర్జున్ హాల్లోకి రాగానే సోఫాలో కాలు చాపి కూర్చున్నాడు పరమేశ్వరం. వణుకుతూ నిలబడ్డాడు. ప్రియను పిలవండి అన్నాడు అర్జున్. అతని గొంతులో కంచు కంఠం వినిపించింది. ప్రియ మెల్లగా హాల్లోకి అడుగుపెట్టింది. ఆమె అడుగుల చప్పుడుకు అర్జున్ తల పైకెత్తి చూశాడు. ఆమెను చూడగానే అతని కళ్ళల్లో ఒక వింత మెరుపు మెరిసింది. ఆమె అమాయకత్వం, ఆ భయపడుతున్న కళ్ళు, వణుకుతున్న పెదవులు అతనికి ఒక వింత కిక్కునిచ్చాయి. అతను లేచి నిలబడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఎదురుగా నిలబడి తన వేలితో ఆమె మెడపై ఉన్న పుట్టుమచ్చని తాకాడు. ప్రియ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ స్పర్శలో ప్రేమ లేదు. ఒక యజమాని తన వస్తువుని తనిఖీ చేస్తున్నట్టుగా ఉంది. చూడ్డానికి చాలా సుకుమారంగా ఉన్నావు. ఇంతటి సుకుమారాన్ని నలిపేయడంలో ఒక అందం ఉంటుంది అని ఆమె చెవి దగ్గరకు వంగి మెల్లిగా అన్నాడు. అతని శ్వాస ఆమె మెడకు తగలడంతో ప్రియ ఒళ్ళు జలధరించింది. రేపే పెళ్లి. ఎటువంటి హడావిడి వద్దు. నా ఇంట్లో నేను చెప్పిందే శాసనం అర్థమైందా? అన్నాడు గట్టిగా. ప్రియ మౌనంగా తలూపింది. అర్జున్ విలాసవంతమైన బెడ్రూమ్. గది అంతా కూడా మల్లెపూల వాసనతో నిండిపోయింది. మంచం మీద ప్రియ ఎర్రటి పట్టుచీరలో ముసుగు వేసుకొని కూర్చొని ఉంది. ఆమె మనసులో భయం సుడిగుండంలాగా తిరుగుతూ ఉంది. తలుపు తీసుకొని అర్జున్ లోపలికొచ్చాడు. అతని చేతిలో మందు గ్లాసుంది. అతను తలుపు గడియపెట్టి మెల్లగా మంచం వైపు నడిచాడు. ప్రియ వణుకుతున్న తీరును చూసి అతను చిన్నగా నవ్వుకున్నాడు. అతను మంచం మీద ఆమె పక్కనే కూర్చున్నాడు. అతని బరువుకి మంచం ఒక పక్కకొరిగింది. అతను ఆమె ముసుగును మెల్లగా తొలగించాడు. ఏడుపు వల్ల ఆమె కళ్ళు ఎర్రబడున్నాయి. ఏడుస్తున్నావా? బావుంది. ఈ కన్నీళ్ళే నాకు కావాలి అంటూ అతను ఆమె జుట్టును గట్టిగా పట్టుకొని తన వైపుకి తిప్పుకున్నాడు. అర్జున్ గారు వదలండి. నాకు నొప్పిగా ఉంది అని ప్రియ దీనంగా వేడుకుంది. నొప్పి. ఇది ప్రారంభం మాత్రమే ప్రియా. ఈ రాత్రి నీకు అర్థం కావాలి. నువ్వు ఎవరి భార్యవో, నీ ఈ అమాయకత్వాన్ని నేను ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేస్తాను అని అంటూ అతను ఆమెను మంచం మీదకి తోశాడు. అతను ఆమె మీదకు వంగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలి వేయడం లేదు. ఇంకా ఇంకా నిన్ను హింసించాలనే కోరికే కలుగుతోంది అని అంటూ ఆమె బుగ్గను గట్టిగా గిచ్చాడు. కానీ అదే సమయంలో ఆమె కళ్ళల్లో ఉన్న ఒక రకమైన నిశ్చలత అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎంతగా భయపడుతున్నా అతని కళ్ళల్లోకి చూస్తూ ఒక చిన్న మాట అన్నది. మీ మనసులో ఏదో పెద్ద గాయం ఉంది. అందుకే మీరు ఇంత కఠినంగా మారుతున్నారు. కానీ నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని ద్వేషించను అని అన్నది. ఆ మాట వినగానే అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని కళ్ళల్లో కోపం పెరిగింది. నీ నీతులు నాకు వద్దు అంటూ ఆమెను
తన బాహుల్లోకి బలంగా లాక్కున్నాడు. ఆ రాత్రి ప్రియాకు ఒక నరకంలాగా అనిపించిన అర్జున్ మనసులో ఏదో మూల ఒక చిన్న అలజడి మొదలైంది. ఆమె మంచితనం, అతని క్రూరత్వాన్ని మొదటిసారిగా సవాల్ చేసింది. తెల్లవారుజామున 4 గంటలు. కిటికీలోంచి వచ్చే చల్లటి గాలి అర్జున్ విశాలమైన గదిని తాకుతోంది. గది నిండా మల్లెపూల రేకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంచం ఒక మూలన ముడుచుకొని పడుకొని ఉంది ప్రియ. ఆమె కళ్ళల్లో ఇంకా నిద్ర లేదు. కేవలం నిన్న రాత్రి జరిగిన సంఘటనల తాలూకు భయం, షాకే మిగిలి ఉన్నాయి. అర్జున్ ఆమె పక్కనే పడుకొని ఉన్నాడు. నిద్రలో ఉన్నప్పుడు అతని ముఖం ఎంతో ప్రశాంతంగా, ఒక చిన్న పిల్లాడిలా ఉంది. కానీ కళ్ళు తెరిస్తే అతను ఒక రాక్షసుడని ప్రియాకి తెలుసు. ఆమె మెల్లిగా మంచం మీద నుంచి దిగబోయింది. ఎక్కడికి? అర్జున్ గొంతు వినిపించగానే ప్రియ ఉలికిపడి ఆగిపోయింది. అతను కళ్ళు తెరవకుండానే ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో ఉన్న బలం ఆమెను మళ్ళీ మంచం మీదకు లాగేసింది. అతను మెల్లగా కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో రాత్రి ఉన్న ఆ మత్తు, క్రూరత్వం ఇంకా తగ్గలేదు. నేను లేవకముందే నువ్వు మంచం దిగడానికి వీల్లేదు. నా అనుమతి లేకుండా ఈ గది దాటి వెళ్ళకూడదు. అర్థమైందా? అని ఆమెను తన వైపుకి బలంగా లాక్కున్నాడు. ప్రియ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె అతని గుండెలకు ఆనుకొని ఉంది. అర్జున్ ఆమె జుట్టుని తన వేళ్ళతో సవరిస్తూ ఆమె మెడ దగ్గర ఉన్న తన ముఖాన్ని ఉంచాడు. నువ్వు చాలా మెత్తగా ఉన్నావు ప్రియా. అందుకే నిన్నెంత ఇబ్బంది పెట్టినా నాకు తనివి తీరడం లేదు అని ఆమె చెవి తమ్మను మెల్లగా కొరికాడు. ఆ స్పర్శకు ప్రియా ఒళ్ళు వణికిపోయింది. అది ఒక రకమైన భయం మరియు కొత్త అనుభూతి. అర్జున్ గారు ప్లీజ్ వదలండి. స్నానం చెయ్యాలని దీనంగా అడిగింది. అతను ఆమెను వదిలేసి ఒక క్రూరమైన నవ్వు నవ్వి వెళ్ళు, కానీ గుర్తుంచుకో, ఈ ఇంట్లో నువ్వు ఒక మహారాణివి కాదు. కేవలం నా అవసరాలు తీర్చే ఒక బొమ్మవి మాత్రమే అని అన్నాడు. ప్రియ కన్నీళ్లు తుడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. వేడి నీళ్లు తన శరీరాన్ని తాకుతూ ఉంటే ఆమె మనసు నిన్నటి రాత్రిని తలుచుకుంది. అర్జున్ తనని ఎంతగా హింసించాడో, అదే సమయంలో తన కౌగిలిలో ఎంత బలంగా బంధించాడో గుర్తొచ్చి ఆమెకు ఏడుపు ఆగలేదు. కానీ ఆమె బలహీన పడకూడదని నిర్ణయించుకుంది. గంట తర్వాత ప్రియ కిచెన్‌లోకి వెళ్ళింది. ఆ ఇల్లు చాలా పెద్దది. కానీ ఎక్కడా జీవం లేదు. అంతా నిశ్శబ్దం. పని మనుషులు కూడా భయం భయంగా పనిచేస్తున్నారు. ప్రియ స్వయంగా కాఫీ కలిపి అర్జున్ కోసం గదిలోకి తీసుకెళ్ళింది. అర్జున్ అప్పటికే తయారై ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్లాక్ సూట్‌లో అతనెంతో ఆకర్షణీయంగా ఉన్నాడు. ప్రియ కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టింది. నాకు కాఫీ ఇచ్చే హక్కు నీకెవరిచ్చారు అని గర్జించాడు అర్జున్. ప్రియ ఏమాత్రం బెదరకుండా మీరు నా భర్త. భార్యగా నా బాధ్యత నేను చేస్తున్నానని మెల్లిగా స్పష్టంగా చెప్పింది. అర్జున్ ఆమె దగ్గరకు నడిచి వచ్చాడు. ఆమెను గోడకు అదిమి పెట్టాడు. బాధ్యత నీకు నా మీద ప్రేమ ఉందా ఏంటి? అని వెటకారంగా అడిగాడు. ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ ద్వేషం మాత్రం లేదు అని ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. అర్జున్ కోపంతో ఆమె గడ్డాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నన్ను మార్చాలని ప్రయత్నించకు ప్రియ. నేనొక విరిగిన అద్దాన్ని. నన్ను అతికించాలని చూస్తే నీ చేతులే రక్తసిక్తమవుతాయి. పర్వాలేదు. ఆ రక్తం మీ గాయాలను కడిగేస్తుందంటే నాకు సమ్మతమే అంది ప్రియ కళ్ళల్లో నీళ్లతో. అర్జున్ ఒక క్షణం స్తంభించిపోయాడు. ఇలాంటి మాటలు అతను ఎప్పుడూ వినలేదు. స్నేహ ఎప్పుడూ తన నుండి ఏదో ఒకటి ఆశించేది. కానీ ఈ అమ్మాయి తను ఎంతలా హింసించినా తన బాగు గురించే ఆలోచిస్తోంది. ఆ ఆలోచనే అతన్ని మరింతగా అసహనానికి గురిచేస్తోంది. అతను కాఫీ కప్పును నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ప్రియ ఆ ఇంట్లోని పాత వస్తువులను సర్దుతూ గడిపింది. ఒక అల్మారా వెనుక ఆమెకొక పాత ఫోటో దొరికింది. అందులో అర్జున్ ఒక చిన్న పిల్లాడిలా తన తల్లితో కలిసి నవ్వుతూ ఉన్నాడు. ఆ ఫోటో చూస్తుంటే అర్జున్ లోపల ఒక మంచి మనసు ఉందని ఆమెకు నమ్మకం కలుగుతోంది. ఆ నవ్వుని ఎలాగైనా తీసుకురావాలని ఆ మనసులో ఒక బలమైన సంకల్పం ఏర్పడింది. సాయంత్రం అర్జున్ ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా వర్షం పడుతోంది. అతను మందు తాగి ఊగుతూ లోపలికి వచ్చాడు. ప్రియ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. నన్ను ముట్టుకోకు అని ఆమెను విసిరికొట్టాడు. కానీ ప్రియ మళ్ళీ లేచి వచ్చి అతని చేతిని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టింది. అతని షూస్ తీసి తడిచిన కోటును పక్కన పెట్టింది. అర్జున్ మత్తులో ఆమెను చూస్తూ ఎందుకు ప్రియా? ఎందుకింత చేస్తున్నావు? నేనంటే నీకు భయం లేదా? అని అడిగాడు. ప్రియ అతని తల నిమురుతూ భయం ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా మీ మీద జాలి ఉంది. మీరు ప్రపంచాన్ని ద్వేషిస్తున్నారు. కానీ మిమ్మల్ని మీరు అంతకంటే ఎక్కువగా ద్వేషిస్తున్నారు అని అంది. అర్జున్ ఆమె నడుము చుట్టూ తన చేతుల్ని వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తీసుకుని వచ్చాడు. నువ్వు చాలా ప్రమాదకరమైన దానివి. నీ మంచితనంతో నన్ను చంపేస్తున్నావంటూ ఆమె పెదవుల మీద తన పెదవులను బలంగా నొక్కాడు.
అది ఒక ముద్దు కాదు, ఒక యుద్ధం. కానీ ప్రియ అందులో కూడా ఒక రకమైన వేదన్నే గమనించింది. ఆ రాత్రి కూడా అర్జున్ ఆమెను తన కౌగిలిలో బంధించి నిద్రపోయాడు. కానీ ఈసారి ప్రియ కళ్ళల్లో కన్నీళ్లు లేవు. ఒక చిన్న ఆశ ఉంది. అర్జున్ విల్లాలో ఉదయం పూట కూడా ఒక రకమైన నిశ్శబ్దం రాజ్యం ఏలుతుంటుంది. కానీ ఈరోజు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కిచెన్ నుండి గాజుల సవ్వడి, మల్లెపూల పరిమళం వినిపిస్తూ ఉన్నాయి. ప్రియ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంది. తడి జుట్టును అలాగే వదిలేయడంతో ఆమె వెన్నుపూసపై నీటి చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అర్జున్ గదిలో నుంచి బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి తాగిన మత్తు ఇంకా పూర్తిగా దిగినట్టుగా లేదు. కిచెన్‌లో పనిచేస్తున్న ప్రియను చూసి అతను ఒక క్షణం అలాగే ఉండిపోయాడు. ఆమె వంగుని నేల మీద ఉన్న ముగ్గును దిద్దుతుంటే ఆమె చీర కొంగు కాస్త పక్కకు జరిగి ఆమె నడుము వంపులు కనిపిస్తున్నాయి. అర్జున్ కళ్ళల్లో ఒక వింతైన కామం, కోపం రెండూ మిళితమయ్యాయి. అతను వేగంగా ఆమె దగ్గరకు వెళ్లి ఆమె జుట్టును వెనుక నుంచి బలంగా పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఎవరి కోసం ఈ అలంకారం? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరూ లేరని మర్చిపోయావా? అని గర్జించాడు. ప్రియ ఆ నొప్పిని భరిస్తూనే అతని కళ్ళల్లోకి చూసింది. మీకోసమే నా భర్త కళ్ళకు నేను అందంగా కనిపించాలనుకోవడంలో తప్పే ఉంది అంది స్థిరంగా. అర్జున్ ఆమెను గోడకు అదుపుపట్టి ఆమె ముఖానికి తన ముఖాన్ని ఆనించి, నాకు అందం అక్కర్లేదు ప్రియా. నీ నుంచి నాకు కావాల్సింది లొంగుబాటు మాత్రమే. నీ ఈ తెలివైన మాటల దగ్గర సాగవంటూ ఆమె పెదవుల్ని తన బొటన వేలితో గట్టిగా నొక్కాడు. ఆమె పెదవుల సుకుమారానికి అతని వేలి ఒత్తిడి తట్టుకోలేక ప్రియా కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె అతన్ని తోసేయలేదు. అర్జున్ ఆమెను వదిలేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ప్రియ ఆ గదిని శుభ్రం చేస్తుండగా అర్జున్ పడక గదిలోని ఒక రహస్య అలమార తాళం వేయకుండా ఉండటం గమనించింది. కుతూహలంతో ఆమె దానిని తెరిచింది. అందులో కొన్ని పాత డైరీలు, ఒక కాలిన ఫోటో ఉన్నాయి. ఆ ఫోటోలో అర్జున్ ఒక అమ్మాయితో ఎంతో సంతోషంగా నవ్వుతున్నాడు. ఆమె స్నేహ. ఫోటో వెనుక నీవే నా ప్రాణం అర్జున్ అని రాసుంది. ప్రియకు అర్థమైంది. అర్జున్ ఒకప్పుడు ఎంతో ప్రేమని పంచే వ్యక్తని. కానీ ఆ అమ్మాయి చేసిన మోసం అతన్ని ఇలా మార్చేసిందని. ఆ డైరీలోని పుటలు తిరిగేస్తుంటే అర్జున్ పడ్డ మానసిక వేదన ఆమెకు కన్నీళ్లు తెప్పించాయి. ఎంత బాధను గుండెల్లో దాచుకొని ఈ రాక్షసత్వాన్ని ముసుగులా వేసుకున్నారు మీరు అని ఆమె మనసులోనే అనుకుంది. సాయంత్రం వర్షం పడుతోంది. అర్జున్ తడిచి ముద్దై ఇంటికొచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని అలజడి. ఆఫీస్‌లో స్నేహ పెళ్లి చేసుకున్న వ్యక్తి అర్జున్ బిజినెస్‌ను దెబ్బకొట్టడానికి ప్రయత్నించాడని అతనికి తెలిసింది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక అతడు నేరుగా ప్రియా గదిలోకి వెళ్ళాడు. ప్రియ అప్పుడే దీపం పెడుతోంది. అర్జున్ వచ్చి ఆమెను వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని ఒంటి మీదున్న చల్లటి వర్షం నీరు ఆమె శరీరానికి తగిలి వణుకు పుట్టిస్తోంది. అర్జున్ గారు మీరు తడిశారు, జలుబు చేస్తుందని ఆమె తిరగబోయింది. నోర్ముయ్ అని అతను ఆమెను మంచం మీదకు తోసి ఆమె మీదకు దూకాడు. అతని శ్వాస వేగంగా ఉంది. అతను ఆమె చీర కొంగును లాగేసి ఆమె భుజాల మీద తన పళ్ళతో గాయాలు చేశాడు. అది ప్రేమ కాదు, తనలో ఉన్న ఆక్రోశాన్ని తీర్చుకోవడం. కానీ ప్రియ అతన్ని అడ్డుకోలేదు. బదులుగా ఆమె తన చేతులతో అతని తలను దగ్గరగా తీసుకొని మీ బాధని ఇలా అయినా తీర్చుకోండి, నేను భరిస్తాను. కానీ మిమ్మల్ని మీరు హింసించుకోకండి అని ఏడుస్తూ అతని నుదుటిపై ముద్దు పెట్టింది. ఆ ముద్దు అర్జున్‌లోని రాక్షసుడిని ఒక్కసారిగా స్తంభింపజేసింది. అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు. అక్కడ ద్వేషం లేదు, కేవలం అపారమైన ప్రేమ ఉంది. అతను ఆమె గుండెల మీద తలపెట్టుకొని ఒక చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఒక కఠినమైన శిల కరగడం ప్రియ కళ్ళారా చూసింది. ఆమె నన్ను మోసం చేసింది ప్రియ. అందరూ ఇంతే, నువ్వు కూడా ఇంతే, నన్ను నమ్మించి గొంతుకొస్తావని అతను ఏడుస్తూ అన్నాడు. ప్రియ అతని జుట్టును నిమురుతూ నేను స్నేహని కాను అర్జున్. నేను మీ ప్రియను. మీ ప్రాణం పోయినా నేను మీ నీడలోనే ఉంటాను అని ఒట్టు వేసింది. ఆ రాత్రి అర్జున్ ఆమె కౌగిల్లోనే నిద్రపోయాడు. మొదటిసారి అతను మద్యం తాగకుండా, ఎవరిని హింసించకుండా ప్రశాంతంగా నిద్రపోయాడు. ప్రియ అతన్ని చూస్తూ తన మంచితనం అనే ఆయుధంతో ఈ యుద్ధాన్ని గెలవగలనని నమ్మింది. చీకటి మెల్లిగా తొలగిపోయింది. అర్జున్ మనసులోని చీకటి కూడా. ఆ రాత్రి కురిసిన వర్షం మరుసటి రోజు ఉదయానికి ప్రకృతిని ఎంతో స్వచ్ఛంగా మార్చివేసింది. అర్జున్ కళ్ళు తెరిచేసరికి తన గదిలో ఎప్పుడూ ఉండే ఆ గాఢాంధకారం లేదు. కిటికీ తెరలు తొలగించబడి ఉన్నాయి. సూర్యకిరణాలు మెల్లగా వచ్చి అతని ముఖాన్ని తాకుతున్నాయి. తన గుండెల మీద ఎవరో భారంగా ఉన్నట్టనిపించి కిందకి చూశాడు. ప్రియ అతని కౌగిల్లోనే ఒదిగిపోయి నిద్రపోతోంది. రాత్రి అతను ఏడ్చినప్పుడు ఆమె ఓదార్చిన తీరు, ఆమె ఇచ్చిన ధైర్యం అతనికి గుర్తొచ్చాయి. నిద్రలో ఉన్న ఆమె ముఖాన్ని దేవకన్యలా ఉంది. ఆమె కనురెప్పల మీద ఇంకా తడియారని కన్నీటి చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అర్జున్ తనకు తెలియకుండానే ఆమె బుగ్గను మెల్లగా నిమిరాడు. అతని కఠినమైన చేతి స్పర్శకు ప్రియ మెల్లగా కళ్ళు తెరిచింది. అర్జున్ కళ్ళలోకి నేరుగా చూస్తూ ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. శుభోదయం అంది మెల్లగా. ఆ గొంతులో ఉన్న ఆత్మీయతకు అర్జున్ ఒక క్షణం తత్తరపడ్డాడు. వెంటనే తన ముఖాన్ని కఠినంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమెను పక్కకు నెట్టేసి మంచం మీద నుంచి దిగాడు. రాత్రి నేనేదో బలహీనతలో అలా ప్రవర్తించాను. అంత మాత్రాన ఏదో జరిగిపోయిందని సంబరపడకు అన్నాడు గంభీరంగా. కానీ అతని మాటల్లో మునుపటి అంత క్రూరత్వం లేదని ప్రియకు అర్థమైంది. అతను బాత్రూంలోకి వెళ్ళగానే ప్రియ మెల్లగా నవ్వుకుంది. అబద్ధం చెప్పడం కూడా మీకు రావడం లేదు అర్జున్ గారు అని మనసులోనే అనుకుంది.
గంట తర్వాత అర్జున్ ఆఫీస్‌కి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే అక్కడ అతను ఎప్పుడూ తినే బ్రెడ్ జామ్ కాకుండా వేడి వేడి ఇడ్లీలు, చట్నీ ఉన్నాయి. వాటి సువాసన అతని ఆకలిని పెంచింది. ఇదేంటని అడిగాడు. ప్రతిరోజు ఆ పాత తిండి అంటే బోర్ కొట్టదా? అందుకే ఈరోజు నేను స్వయంగా చేశాను, రుచి చూడండి అంటూ ప్రియ అతన్ని వడ్డించింది. అర్జున్ ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడు. అది అచ్చం తన తల్లి చేసినట్టే ఉంది. ఆ రుచి అతనిలో ఎన్నో జ్ఞాపకాలను మేల్కొల్పింది. అతను ఏమీ మాట్లాడకుండా మొత్తం తినేశాడు. ప్రియ గమనించింది. అతను ప్లేట్ ఖాళీ చేశాడంటే అతనికి నచ్చిందనే అర్థం. ఆ రోజు ఆఫీసులో అర్జున్ మనసు సరిగ్గా పని మీద లగ్నం కావడం లేదు. పదే పదే ప్రియా ముఖం, ఆమె స్పర్శ గుర్తొస్తున్నాయి. సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళాలని అతనికి అనిపించింది. దారిలో వస్తుండగా ఒక పూలమ్మే వ్యక్తి దగ్గర ఆగి ఒక కట్ట మల్లెపూలు కొన్నాడు. కానీ వెంటనే నేనెందుకు ఇవి కొంటున్నాను అని తనని తాను ప్రశ్నించుకొని వాటిని కారు వెనక సీట్లో పడేశాడు. ఇంటికి వెళ్ళేసరికి ప్రియ పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తుంది. ఆమె జుట్టు ముడివేసి ఉంది. మొహమంతా చెమట చుక్కలు. అర్జున్ కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది. అర్జున్ చేతిలోని మల్లెపూల కట్టను చూసి ఆమె కళ్ళు మెరిశాయి. అవి నా కోసమేనా? అడిగింది ఆతృతగా. అర్జున్ ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగిపోయి అది ఊరికే దారిలో కనపడితే తెచ్చాను. కావాలంటే తీసుకో అని ఆమె వైపు విసిరాడు. ప్రియ వాటిని అందుకొని ముద్దాడింది. థాంక్స్, ఇవి నాకు చాలా ఇష్టం. రాత్రి భోజనం తర్వాత అర్జున్ తన గదిలో ఫైల్స్ చూసుకుంటున్నాడు. ప్రియ పాలు తీసుకొని లోపలికొచ్చింది. ఆమె ఆ మల్లెపూలను తన జడలో ముడుచుకుంది. ఆ సువాసన గదంతా వ్యాపించింది. ఆమె పాలు టేబుల్ మీద పెట్టి వెళ్ళబోతూ ఉంటే అర్జున్ ఆమె చేయి పట్టుకున్నాడు. కూర్చో అన్నాడు తక్కువ స్వరంతో. ప్రియ అతని పక్కనే కూర్చుంది. అర్జున్ తన ఫైల్‌ని పక్కన పెట్టి తన వైపు తిరిగాడు. నీకు నా మీద కోపం లేదా ప్రియా? నిన్ను నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. నిన్ను హింసించాను. అయినా ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని అడిగాడు. అతని కళ్ళల్లో ఈసారి నిజాయితీ ఉంది. ప్రియ అతన్ని తన చేతుల్ని 2 చేతుల్లోకి తీసుకుంది. కోపం మొదట్లో ఉండేది. కానీ మీ కళ్ళల్లోని బాధను చూసిన తర్వాత అది జాలిగా, ఆ తర్వాత ఇష్టంగా మారింది. మీరు కఠినంగా మారుతున్న కొద్దీ మీ లోపలున్న ఒక మంచి వ్యక్తి చనిపోతున్నాడని నాకు అర్థమైంది. ఆ వ్యక్తిని కాపాడుకోవడమే నా లక్ష్యం. అర్జున్ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఆమె నడుము మీద చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు. ప్రియా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అర్జున్ ఆమె మొహానికి చాలా దగ్గరగా వచ్చాడు. ఆమె మల్లెపూల వాసన అతన్ని మత్తెక్కిస్తోంది. ప్రియా, నేను మళ్ళీ ఎవరినైనా ప్రేమిస్తానని అనుకోలేదు. కానీ నువ్వు నన్ను మారుస్తున్నావు. ఇది నాకు భయంగా ఉంది అంటూ ఆమె నుదుటి మీద మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి ఆ ముద్దులో క్రూరత్వం లేదు. ఒక రకమైన ఆరాధన ఉంది. ప్రియ తన చేతులతో అతని మెడ చుట్టూ చేతులు వేసి తనని చుట్టేసింది. అర్జున్ ఆమె పెదవుల మీద తన పెదవులని ఉంచాడు. అది ఎంతో మధురమైన, భావోద్వేగభరితమైన క్షణం. వారిద్దరి మధ్య ఉన్న ఆ దూరం మెల్లగా కరిగిపోతోంది. అర్జున్ ఆమెనెత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. ఆ వెలుగును తగ్గించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఈ రాత్రి మనం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామా అని అడిగాడు. ప్రియ సిగ్గుతో తలదించుకొని అతని గుండెల మీద దాక్కుంది. ఆ రాత్రి వారి మధ్య మౌనం మాట్లాడింది. అర్జున్‌లోని శాడిస్ట్ మెల్లిగా నిద్రపోతున్నాడు. ఒక ప్రేమికుడు మేల్కొంటున్నాడు. ఆ రాత్రి వర్షం కురుస్తున్నా గదిలో వాతావరణం వెచ్చగా ఉంది. అర్జున్ కౌగిలిలో తలపెట్టుకొని ఉన్న ప్రియకు అతని గుండె చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది. అర్జున్ చూపు కిటికీ బయట చీకట్లోకి స్థిరంగా ఉంది. అర్జున్ గారు, ఆ రోజు డైరీలో ఆ ఫోటో చూశాను. ఆమె ఎవరు? మీ మధ్య ఏం జరిగిందని ప్రియ మెల్లిగా అడిగింది. అర్జున్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అతని శరీరం బిగుసుకుపోయింది. ఒక దీర్ఘ నిశ్వాసం వదిలి తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. 5 ఏళ్ల క్రితం వరకు నేనిలా లేను ప్రియ. ఎంతో ఉత్సాహంగా అందరినీ నమ్ముతూ ఉండేవాడిని. అప్పుడే నా జీవితంలోకి స్నేహ వచ్చింది. తను నా బిజినెస్ పార్ట్నర్ కూతురు. మేం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కనీసం ఒక్కరోజు కూడా తను లేకుండా నేను ఉండలేకపోయేవాడిని. నా ప్రపంచం అంతా తనే అనుకున్నాను. మా పెళ్ళికి అంతా కూడా సిద్ధమైంది. ఆ రోజు నాకింకా గుర్తుంది. నా మెడలో పూలమాల వేయాల్సిన స్నేహ సరిగ్గా ముహూర్తానికి అరగంట ముందు నా శత్రువు విక్రమ్‌తో కలిసి కనిపించింది. కేవలం డబ్బు కోసం నా కంపెనీ రహస్యాలను విక్రమ్ కమ్మేసి అతనితో వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. నేను తనని అడ్డుకోవడానికి వెళ్తే అందరి ముందు నన్ను అవమానించింది. నువ్వొక బొమ్మవు అర్జున్. నిన్ను ప్రేమించలేదు. నీ హోదాను చూసి నీ పక్కన చేరాను. విక్రమ్ నాకింతకంటే ఎక్కువిస్తున్నాడని నవ్వుతూ చెప్పింది. అంతేకాదు, ఆ ఆవేదనలో నేను డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే నా కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో నేను ప్రాణాలతో బయటపడ్డాను. కానీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చూడ్డానికి వస్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ ఒక్క రోజులో నేను నా ప్రేమను, నా తల్లిదండ్రులను, మనుషుల మీద ఉన్న నమ్మకాన్ని అన్నింటినీ కూడా కోల్పోయాను. ఆస్పత్రి నుంచి బయటకొచ్చిన అర్జున్ వేరు. నాలోని ప్రేమ చచ్చిపోయింది. ఎదుటి మనిషిని నమ్మితే మనకు మోసపోతామని, హింసిస్తేనే మనకు గౌరవం దక్కుతుందని నా మనసు నమ్మింది. అందుకే నేను ఒక శాడిస్ట్‌లా మారాను. అందమైన ప్రతి వస్తువును నాశనం చేయాలని, నవ్వుతున్న ప్రతి ముఖంలో కన్నీళ్లను చూడాలని అనుకున్నాను. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు చెప్తున్నప్పుడు
అతని గొంతు వణికింది. ప్రియ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అందుకేనా నన్ను పెళ్లి చేసుకున్న రాత్రి అంత కఠినంగా ప్రవర్తించారు అని అడిగింది. అర్జున్ తల దించుకొని అవును, నీ అమాయకత్వం చూస్తుంటే నాకు స్నేహ గుర్తుకొచ్చేది. నువ్వు కూడా ఏదో ఒక రోజు నన్ను ఇలాగే మోసం చేస్తావని, అందుకే నువ్వు నన్ను ప్రేమించకముందే నిన్ను నువ్వు విరగ్గొట్టాలని అనుకున్నాను. కానీ నీ మంచితనం నన్ను ఓడించేలా చేసింది ప్రియ. నువ్వు నా గాయాల మీదే మందు వేస్తున్నావన్నాడు. ప్రియ లేచి కూర్చొని అర్జున్ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. గతం ఒక పీడకల అర్జున్ గారు. దాన్ని అక్కడే వదిలేయండి. మీ అమ్మగారు, నాన్నగారు మిమ్మల్ని ఇలా చూడాలని కోరుకోరు. మీరు కోల్పోయిన ప్రేమను నేను మీకు రెట్టింపు అందిస్తాను అంటూ అతని కళ్ళల్లో నీళ్లను తన పెదవులతో ముద్దాడింది. అర్జున్‌కు ఆ క్షణం ఒక పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపించింది. తను ఇన్నాళ్లు మోస్తున్న పగ, ద్వేషం కరిగిపోతున్నాయి. అతను ప్రియను బలంగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలిలో కామం కంటే ఆత్మీయతే ఎక్కువుంది. ప్రియా, నన్నెప్పటికీ వదిలి వెళ్ళవు కదా అని చిన్న పిల్లాడిలా అడిగాడు. మీ ఊపిరున్నంత వరకు నేను మీ నీడలా ఉంటానని ఆమె మాటిచ్చింది. ఆ రాత్రి వారి మధ్య ఒక కొత్త ఒప్పందం కుదిరింది. అది భయం మీద ఆధారపడింది కాదు. నమ్మకం మీద నిర్మించబడింది. అర్జున్‌లోని శాడిజం స్థానంలో మెల్లగా అనురాగం చేరుతోంది. కానీ సరిగ్గా అప్పుడే విధి మరో ఆట ఆడబోతోంది. అర్జున్ ఆఫీస్‌కి ఒక ఫోన్ వచ్చింది. అవతలి వైపు నుంచి వినిపించిన గొంతు అర్జున్ గుండెల్లో మళ్ళీ మంటలు రేపింది. అది స్నేహ గొంతు. అర్జున్, నేను మళ్ళీ వస్తున్నాను నీ జీవితంలోకి. కాదు, నీ ఆస్తిలోకి. నీ భార్య గురించి నాకంతా తెలిసింది అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. అర్జున్ ముఖం మళ్ళీ కఠినంగా మారింది. ఈసారి తన భార్యను, తన ప్రేమను కాపాడుకోవడానికి అతను ఏ స్థాయికైనా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్ గుండెల్లో ఆందోళన మొదలయ్యింది. స్నేహ ఫోన్ చేసినప్పటి నుంచి అతను మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయాడు. ఒకవైపు ప్రియ పంచుతున్న అపారమైన అనురాగం, మరోవైపు గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రియకు ఈ విషయం చెప్పాలో వద్దో అని అతను సతమతమవుతున్నాడు. మరుసటి రోజు సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి హాల్‌లో ఒక కొత్త వ్యక్తి కూర్చొనున్నాడు. ఖరీదైన మోడర్న్ డ్రెస్, ముఖం నిండా మేకప్, కళ్ళల్లో కుతంత్రం. ఆమె స్నేహ. ప్రియ ఆమెకు కాఫీ ఇస్తూ మర్యాదగా మాట్లాడుతోంది. అర్జున్‌ని చూడగానే స్నేహ లేచి నిలబడి ఎంతో చనువుగా అతని దగ్గరికి వెళ్ళింది. హలో అర్జున్, చాలా కాలం తర్వాత కలుస్తున్నాం. నీ భార్య చాలా అమాయకురాలు. నా గురించి అంతా చెప్పానని నవ్వుతూ అన్నది. అర్జున్ రక్తం మరుగుతోంది. అతను ప్రియా వైపు చూశాడు. ప్రియా కళ్ళల్లో ఏదో తెలియని బాధ ఉంది. కానీ ఆమె దానిని బయట పడనివ్వడం లేదు. ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు అర్జున్ కఠినంగా. ప్రియా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకొచ్చావిక్కడికి అని గర్జించాడు అర్జున్. స్నేహ నవ్వుతూ అతని భుజం మీద చేయి వేసింది. విక్రమ్ నన్నొదిలేశాడు అర్జున్. ఇప్పుడు నాకు మళ్ళీ నువ్వు కావాలి. నీ ఆస్తిలో నాకు వాటా ఉందని నీకు తెలుసు కదా. ఆ పాత డాక్యుమెంట్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు మర్యాదగా నన్ను నీ జీవితంలోకి రానివ్వకపోతే నీ ఈ అమాయకపు ప్రియాను నడి రోడ్డు మీద నిలబెడతాను. అర్జున్ ఆమె చేతిని విదిలించి కొట్టాడు. మరోసారి నా భార్య పేరు ఎత్తావంటే చంపేస్తాను. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచాడు. స్నేహ వెళ్తూ వెళ్తూ ఒక విషపు నవ్వు నవ్వి, ఆలోచించుకో అర్జున్, రేపు నేను మళ్ళీ వస్తాను అని అంటూ వెళ్ళిపోయింది. ఆ రాత్రి బెడ్రూమ్‌లో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. అర్జున్ మందు తాగి మంచం మీద కూర్చున్నాడు. ప్రియ అతని దగ్గరకొచ్చి మందు గ్లాసుని పక్కన పెట్టింది. ఆమె మీ గతం కదా అని మెల్లిగా అడిగింది. అర్జున్ ఒక్కసారిగా ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. అతని కళ్ళల్లో మళ్ళీ ఆ పాత శాడిజం ఛాయలు కనిపిస్తున్నాయి. అవును, ఆమె వల్లే నేనిలా మారాను. ఇప్పుడు తను మళ్ళీ వచ్చింది. నిన్ను నా నుంచి దూరం చేస్తానంటోంది. ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా ఆమెలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని ఆమె భుజాలను గట్టిగా పట్టుకొని కదిపాడు. ప్రియాకు నొప్పిగా ఉన్నా ఆమె కదల్లేదు. ఆమె కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. మిమ్మల్ని వదిలి వెళ్ళడం అంటే నన్ను నేను చంపుకోవడమే అర్జున్ గారు. ఆమె వచ్చింది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి. మీరు మళ్ళీ ఆ రాక్షసత్వంలోకి వెళ్తే గెలిచేది ఆమె, ఓడిపోయేది మన ప్రేమ. అర్జున్ ఆమెను వదిలేసి తల పట్టుకొని కూర్చున్నాడు. నాకు భయంగా ఉంది ప్రియా. నేను నిన్ను కోల్పోవాలని లేదు. ప్రియా అతన్ని వెనక నుంచి వచ్చి గట్టిగా హత్తుకుంది. ఆమె చేతులు అతని ఛాతీ మీద ఆనుకున్నాయి. ఆమె వేడి శ్వాస అతని వీపుకు తగులుతోంది. నన్ను నమ్మండి. ఆమె మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ రాత్రికి అన్ని ఆలోచనలు వదిలేయండి అంటూ అతని మెడ మీద మెల్లగా ముద్దు పెట్టింది. ఆ స్పర్శ అర్జున్‌లోని ఆందోళనను కొంత తగ్గించింది. అతను వెనక్కి తిరిగి ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. ఈసారి ఆ కౌగిల్లో భద్రత కోసం వెతుకుతున్న ఒక పసివాడి తపన ఉంది. అర్జున్ ఆమె చీర కొంగును మెల్లిగా జరిపి ఆమె భుజం మీద తన ముఖాన్ని దాచుకున్నాడు. ప్రియా, నాకు నువ్వు కావాలి. కేవలం నువ్వే అని గొణిగాడు. ప్రియా అతన్ని మరింత దగ్గరకు తీసుకొని నేనిక్కడే ఉన్నాను. నీ సొంతంగా అంది. ఆ రాత్రి వారి మధ్య శారీరక సామీప్యం కంటే మానసిక బంధం బలపడింది. అర్జున్‌లోని భయాన్ని ప్రియ తన ప్రేమతో కడిగేయాలని ప్రయత్నిస్తోంది. కానీ బయట స్నేహ పన్నే కుట్రలు ఇంకా ముగియలేదు. మరుసటి రోజు ఉదయం అర్జున్ నిద్రలేచేసరికి ప్రియ పక్కన లేదు. టేబుల్ మీద ఒక ఉత్తరం ఉంది. అది చూసిన అర్జున్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. అందులో ఇలా ఉంది. నేను స్నేహతో కలిసి వెళ్తున్నాను. నన్ను వెతకడానికి ప్రయత్నించకండి. అర్జున్ కళ్ళల్లో మళ్ళీ ఆ పాత క్రూరత్వం మేల్కొంది. మళ్ళీ మోసం. అందరూ మోసగత్తెలే అని ఆ గదిలోని వస్తువులను పగలగొట్టడం మొదలుపెట్టాడు. కానీ
అతనికి తెలియదు ప్రియ ఆ ఉత్తరం రాయలేదని, అది స్నేహ ఆడిన నాటకమని. అర్జున్ కలలో రక్తం ఉడికిపోతోంది. గదిలోని అద్దాలను, పూల కుండీలను విసిరి కొడుతున్నాడు. ప్రేమ, నమ్మకం అంతా అబద్ధం. నువ్వు కూడా ఆమెలాగే నన్ను వెన్నుపోటు పొడిచావు కదా ప్రియ అని గర్జిస్తున్నాడు. అతనిలోని శాడిజం మళ్ళీ పడగ విప్పింది. కానీ ఆ ఉత్తరాన్ని మరొకసారి తీక్షణంగా చూసినప్పుడు అతనికి ఒక చిన్న అనుమానం వచ్చింది. ప్రియ సంతకం ఎప్పుడు గుండ్రంగా, స్పష్టంగా ఉంటుంది. కానీ ఇందులో అక్షరాలు వణుకుతున్నట్టు ఉన్నాయి. అదే సమయంలో అర్జున్ ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అది ఒక లొకేషన్ నుంచి పంపిందెవరో కాదు, స్నేహ. నీ ప్రియమైన భార్య నా దగ్గరే ఉంది అర్జున్. ఆమెను సజీవంగా చూడాలంటే నేను పంపిన చోటుకి రా అని ఉంది. అర్జున్‌కు ఒక క్షణంలో అంతా అర్థమైపోయింది. ప్రియ తనని వదిలి వెళ్ళలేదు. స్నేహ ఆమెను కిడ్నాప్ చేసింది. కోపంతో ఊగిపోతున్న అర్జున్ తన కారును గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నగరం శివారులో ఉన్న ఒక పాత గోడౌన్ వైపు పోనిచ్చాడు. గోడౌన్ లోపల ప్రియ ఒక కుర్చీ కట్టేయబడి ఉంది. ఆమె నోటికి గట్టిగా ప్లాస్టర్ వేసి ఉంది. ఆమె కళ్ళ నిండా నీళ్లు ధారగా కారుతున్నాయి. ఎదురుగా స్నేహ ఒక కత్తితో ఆనుకుంటూ నిలబడింది. చూడు ప్రియ, అర్జున్ నిన్ను వెతుక్కుంటొస్తాడు. కానీ వచ్చాక అతను చూసేది నీ శవాన్ని మాత్రమే. వాడు నా సొత్తు. నాకే దక్కని వాడు నీకు దక్కడానికి వీల్లేదు అని స్నేహ పిచ్చిగా నవ్వింది. సరిగ్గా అప్పుడే గోడౌన్ తలుపులు బద్దలయ్యాయి. అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. అతని ముఖంలో ఇప్పుడు మనిషి లేడు. ఒక క్రూరమైన మృగం ఉంది. స్నేహ మనుషులు నలుగురు అర్జున్ మీదకు వెళ్తారు. కానీ అర్జున్‌లోని శాడిస్ట్ వాళ్ళను కనికరం లేకుండా చితక్కొట్టాడు. అతని దెబ్బలకు వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. అర్జున్ స్నేహ దగ్గరికి నడిచాడు. స్నేహ భయంతో కత్తిని ప్రియ మెడ మీద పెట్టింది. దగ్గరకు రాకు అర్జున్, వస్తే దీని గొంతు కోసేస్తాను అని అరిచింది. అర్జున్ ఒక క్షణం ఆగాడు. ప్రియ కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో భయం లేదు. అర్జున్ మీద నమ్మకం ఉంది. అర్జున్ నెమ్మదిగా నవ్వుతూ, స్నేహ, నువ్వు నాలోని ప్రేమను చంపావనుకున్నాను. కానీ ప్రియ ఆ ప్రేమను మళ్ళీ బ్రతికించింది. ఇప్పుడు నేను నీ పాత అర్జున్‌ని కాదు, నీకు నరకం చూపించే అర్జున్‌ని అని మెరుపు వేగంతో స్నేహ చేతులు పట్టుకొని మెలితిప్పాడు. కత్తి కింద పడిపోయింది. అర్జున్ స్నేహ జుట్టు పట్టుకొని వెనక్కి లాగాడు. నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నేను కేవలం బాధపడ్డాను. కానీ నా ప్రియను తాకాలని చూసావు. ఇప్పుడు నీకు మరణం కూడా సులభంగా రాదు అని అంటూ ఆమెను గోడకు విసిరికొట్టాడు. అర్జున్ వేగంగా వెళ్లి ప్రియ కట్లను విప్పాడు. ప్రియ ఒక ఉదుటన అర్జున్‌ని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. అర్జున్ ఆమెను తన బాహువుల్లోకి తీసుకొని, నన్ను క్షమించు ప్రియ. నిన్ను అనుమానించినందుకు నన్ను నేను క్షమించుకోలేను అని ఆమె నెత్తి మీద ముద్దు పెట్టి హత్తుకున్నాడు. ప్రియ ఏడుస్తూనే, నేను చెప్పాను కదా అర్జున్ గారు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళనని. ఈ జన్మ మీకే అంకితం అంది. అర్జున్ స్నేహ వైపు చూశాడు. ఆమెను పోలీసులకు అప్పగించమని సైగ చేశాడు. అతనిలోని పాత కోపం ఇప్పుడు ఒక బాధ్యతగా మారింది. తన భార్యను కాపాడుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని అతను గ్రహించాడు. ఇంటికి వెళ్ళాక అర్జున్ ప్రియను స్వయంగా తన చేతులతో స్నానం చేయించి ఆమె గాయాలకు మందు పూశాడు. అర్జున్ గారు, మీరు మళ్ళీ కోపంగా మారుతున్నారేమో అని నేను భయపడ్డాను అంది ప్రియ. అర్జున్ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు. నీ ప్రేమ ముందు నా కోపం ఎప్పుడో ఓడిపోయింది ప్రియ. ఈ రోజు నువ్వు నాలో ఉన్న రాక్షసుని శాశ్వతంగా చంపేశావు. ఇకపైన నేను ఈ అర్జున్ని మాత్రమే అని ఆమె కళ్ళల్లోకి రొమాంటిక్‌గా చూస్తూ చెప్పాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఎటువంటి గోడలు లేవు. భయం స్థానంలో అపారమైన అనురాగం, అనుమానం స్థానంలో తిరుగులేని నమ్మకం వెల్లివిరిశాయి. అర్జున్ గతం ఇప్పుడు ఒక పాత జ్ఞాపకం మాత్రమే. అతని భవిష్యత్తంతా ప్రియతోనే అని అతను స్పష్టంగా తెలుసుకున్నాడు. గత కొన్ని రోజులుగా జరిగిన అలజడి తర్వాత అర్జున్ మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతత నెలకొంది. తన గతాన్ని, తనలోని క్రూరత్వాన్ని పూర్తిగా వదిలేసి ప్రియకు తను ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకు వేదికగా కేరళలోని ఒక అందమైన బ్యాక్ వాటర్ రిసార్ట్‌ని ఎంచుకున్నాడు. ఆ పచ్చని ప్రకృతి మధ్య నీటిపై తేలియాడే హౌస్ బోట్‌లో అర్జున్, ప్రియ మాత్రమే ఉన్నారు. చుట్టూ కొబ్బరి చెట్లు, సాయంత్రపు ఎర్రని సూర్యకాంతి నీటిపై పడి బంగారంలా మెరుస్తోంది. ప్రియ తెల్లటి మలయాళీ చీర కట్టుకొని, తలలో మల్లెపూలు పెట్టుకొని బోట్ అంచున నిలబడి ఉంది. గాలికి ఆమె చీర కొంగు రెపరెపలాడుతుంటే ఆమె ఒక జలకన్యలా కనిపిస్తోంది. అర్జున్ మెల్లగా ఆమె వెనుక నుంచి వచ్చి ఆమె నడుం చుట్టూ తన బలమైన చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. అతని గడ్డం ఆమె భుజంపై ఆనించి ఆమె మెడలో తన ముఖాన్ని దాచుకున్నాడు. అర్జున్ గారు, ఎవరైనా చూస్తారని ప్రియ సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. ఇక్కడ మన ఇద్దరిని చూసేది ఆ ఆకాశం, ఈ నీళ్లు మాత్రమే ప్రియ. అయినా నా భార్యను నేను కౌగిలించుకుంటే ఎవరికి అభ్యంతరం అంటూ ఆమె చెవి తమ్మెను సున్నితంగా కొరికాడు. ప్రియ ఒళ్ళు జలధరించింది. ఒకప్పుడు ఇదే స్పర్శ ఆమెను భయపెట్టేది. కానీ ఇప్పుడు అదే స్పర్శ ఆమెలో మధురమైన అలజడిని సృష్టిస్తోంది. ఆమె చేతిని చేతులపై ఉంచుకొని, మీరింతలా మారిపోతారని నేను అనుకోలేదు. ఆ పాత అర్జున్ ఎక్కడ అని నవ్వుతూ అడిగింది ప్రియ. అర్జున్ ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. ఆ పాత అర్జున్ చనిపోయాడు ప్రియ. నీ అమాయకత్వం, నీ సహనం అతన్ని చంపేశాయి. ఇప్పుడు నీ ముందర ఉన్నది నీ కోసం మాత్రమే ప్రాణమిచ్చే నీ ప్రేమికుడు అని ఆమె నుదుటిపై గాఢమైన ముద్దు పెట్టాడు. రాత్రి అయ్యేసరికి ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది. బోట్ లోపల చిన్న చిన్న దీపాలు వెలుగుతున్నాయి. అర్జున్ స్వయంగా ప్రియ కోసం డిన్నర్ ఏర్పాటు చేశాడు.
సంగీతం మెల్లగా వినపడుతోంది. భోజనం తర్వాత అర్జున్ ఒక వైన్ గ్లాసును ప్రియాకు అందించాడు. ఇది మన కొత్త జీవితానికి ఆరంభం అన్నాడు. నేనెప్పుడు తాగలేదు అన్నది ప్రియ అమాయకంగా. పర్వాలేదు, ఒక సిప్ తీసుకో అని అతను తన చేతులతో ఆమెకి తాగించాడు. వైన్ మత్తు కంటే అర్జున్ కలలోని మత్తు ప్రియని ఎక్కువగా ఆకర్షించింది. అతను ఆమెను ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకొని వెళ్తాడు. మంచం నిండా గులాబీ రేకులు చల్లి ఉన్నాయి. అతను ఆమెను మెల్లగా పడుకోబెట్టి ఆమె పాదాల నుండి మొదలుపెట్టి నుదుటి వరకు తన ముద్దులతో ముంచెత్తాడు. ఈ రాత్రి వారి మధ్య ఎటువంటి బలవంతం లేదు. కేవలం పరస్పర ఆరాధన మాత్రమే ఉంది. అర్జున్ ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తుంటే ప్రియ సిగ్గుతో కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరువు ప్రియ. నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమను చూస్తూ నేను నిన్ను చేరుకోవాలనుకుంటున్నానని అతను గొణిగాడు. అతని స్పర్శలో ఇప్పుడు ఒక రకమైన సున్నితత్వం ఉంది. ఆమె శరీరాన్ని ఒక అపురూపమైన శిల్పంలా అతను ఆరాధిస్తున్నాడు. ప్రియ తన చేతులతో అతని వీపును గట్టిగా హత్తుకుంది. ఇద్దరి శ్వాసలు ఒకటయ్యాయి. ఆ రాత్రి కేరళ బ్యాక్ వాటర్స్ సాక్షిగా వారిద్దరి ఆత్మలు ఒకే ప్రాణంగా మారాయి. మరుసటి రోజు ఉదయం ప్రియ కళ్ళు తెరిచేసరికి అర్జున్ ఆమె వైపే చూస్తూ పడుకొనున్నాడు. ఆమె జుట్టును తన వేళ్లతో సవరిస్తూ, ప్రతి ఉదయం నీ ముఖం చూస్తూనే మేల్కొనాలని ఉంది ప్రియ. నన్ను ఇంతటి అదృష్టవంతం చేసినందుకు థాంక్యూ అన్నాడు. ప్రియ అతని గుండెల మీద తలపెట్టుకొని, మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అర్జున్ గారు. ఎటువంటి కష్టాలు రాకూడదు అంది. అర్జున్ ఆమెను తన బాహువుల్లోకి మరింత గట్టిగా నొక్కుకుంటూ, ఏ కష్టం వచ్చినా అది నా దాకా వచ్చి ఆగిపోవాలి. నిన్ను తాకనివ్వను అని మాటిచ్చాడు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వారిద్దరి మధ్య ఉన్న ఈ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు ఇంకా బయట ఉన్నారు. అర్జున్ బిజినెస్ సామ్రాజ్యంలో తలెత్తిన ఒక చిన్న వివాదం వారి ప్రశాంతతను మళ్లీ దెబ్బతీయబోతోంది. కేరళ నుంచి తిరిగి వచ్చిన అర్జున్, ప్రియాల జీవితం ఒక కొత్త వెలుగుతో నిండిపోయింది. అర్జున్ ఇప్పుడు ఆఫీస్ పనుల కంటే ప్రియాతో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఆమెకిష్టమైన పూలు, బహుమతులు తీసుకురావడం అతనికి ఒక అలవాటుగా మారింది. కానీ ఈ ప్రశాంతత వెనుక ఒక తుఫాను దాగి ఉంటుందని వాళ్ళెవరూ ఊహించలేదు. ఒకరోజు ఉదయం అర్జున్ ఆఫీసులో ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉండగా హఠాత్తుగా పోలీసులు లోపలికి ప్రవేశించారు. అర్జున్ రాజ్పుత్, మీరు మీ కంపెనీ ద్వారా భారీగా నిధుల మళ్లింపుని చేశారని, విదేశీ ఒప్పందాల్లో ఫోర్జరీకి పాల్పడ్డారని మాకు ఆధారాలు లభించాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. అర్జున్ షాక్కి గురయ్యాడు. ఇది అబద్ధం. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. నా మీద కుట్ర అని గర్జించాడు. కానీ పోలీసులు వినలేదు. అతని చేతులకి బేడీలు పడ్డాయి. ఆ వార్త టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ లాగా మారింది. ఇంట్లో ఉన్న ప్రియ ఈ వార్త చూసి కుప్పకూలిపోయింది. ఆమెకేం చేయాలో పాలుపోవడం లేదు. తన భర్త ఎప్పుడూ తప్పు చేయడని ఆమె మనసు ఘోషిస్తోంది. అప్పటి వరకు అర్జున్ చుట్టూ తిరిగిన బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా ముఖాన్ని చాటేశారు. కానీ ప్రియ ధైర్యం కోల్పోలేదు. ఆ అమాయకపు అమ్మాయిలో ఇప్పుడు ఒక వీర నారి మేల్కొంది. ఆమె నేరుగా స్టేషన్కి వెళ్ళింది. బేడీలతో ఉన్న అర్జున్ చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. అర్జున్ తలదించుకొని ఉన్నాడు. అర్జున్ గారు, నా వైపు చూడండి అని అంది ప్రియ గట్టిగా. అర్జున్ కళ్ళల్లో నీళ్లతో ఆమె వైపే చూశాడు. ప్రియా, నిన్ను మళ్ళీ కష్టాల్లోకి నెట్టేశాను. నన్ను క్షమించు. బహుశా నా గతం నన్ను వదలడం లేదేమో అని అన్నాడు. ప్రియ అతని చేతుల్ని పట్టుకుంది. లేదర్జున్ గారు, మీరు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. మిమ్మల్ని బయటికి తీసుకువచ్చే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి అని అతనికి ధైర్యం చెప్పింది ప్రియ. బయటకు వచ్చిన ప్రియ అర్జున్ పిఏ సాయంతో కంపెనీ ఫైల్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం మొదలుపెట్టింది. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా ఆమె ఆ డాక్యుమెంట్లని పరిశీలించింది. ఆ క్రమంలో ఆమెకొక షాకింగ్ నిజం తెలిసింది. అర్జున్ నమ్మిన మేనేజర్ ప్రకాష్ శత్రువులతో చేతులు కలిపి అర్జున్ సంతకాల్ని ఫోర్జరీ చేశాడని ఆమె కనిపెట్టింది. ప్రియ స్వయంగా ఆ మేనేజర్ని పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేసింది. ఆమె తన నగలను నమ్మి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని ఏర్పాటు చేసుకుంది. ప్రకాష్ ఒక క్లబ్లో తన పాత శత్రువులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ప్రియ పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళింది. ప్రకాష్ గారు, మీరు చేసిన పాపం పండిందంటూ ప్రియ ఆధారాలను పోలీసులకు సమర్పించింది. ఆ మేనేజర్ భయంతో నిజం ఒప్పుకున్నాడు. అర్జున్ మీద ఉన్న ఆరోపణలన్నీ అబద్ధమని తేలిపోయింది. మరుసటి రోజు అర్జున్ గౌరవంగా విడుదలయ్యాడు. జైలు గేటు బయట ప్రియ అతని కోసం ఎదురుచూస్తోంది. ఆమె ముఖం అలసటగా ఉన్న కళ్ళల్లో గెలుపు, ఉత్సాహం ఉంది. అర్జున్ బయటకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రియాని గట్టిగా హత్తుకున్నాడు. ప్రియా, నేను నిన్ను ఒక అమాయకురాలు అనుకున్నాను. కానీ నా ప్రాణాన్ని, నా గౌరవాన్ని కాపాడిన దేవతవు నువ్వు. నేను నిన్ను తక్కువ అంచనా వేశాను అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ప్రియా అతని గుండెల మీద తలపెట్టుకొని, భార్య అంటే కేవలం ఇంట్లో ఉండే బొమ్మ కాదు అర్జున్ గారు. భర్తకు ఆపద వస్తే ప్రాణాలైనా సరే ఇచ్చేస్తుంది అని అంది. ఆ రాత్రి వారు ఇంటికి వెళ్ళాక చూసుకున్నాడు. ఆమె కాళ్ళు కడిగి ఆమెకు స్వయంగా అన్నం తినిపించాడు. నీ రుణాన్ని నేనెలా తీర్చుకోను ప్రియా అని అడిగాడు రొమాంటిక్గా. ప్రియా నవ్వుతూ, నాకు మీ రుణం వద్దు, మీ ప్రేమ కావాలి, అది కూడా నిరంతరంగా అంది. అర్జున్ ఆమెను తన కౌగిల్లోకి లాక్కొని, ఈ జన్మకే కాదు వచ్చే 7 జన్మల వరకు నేను నీ వాడిని అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు.
ఆపద వారిద్దరిని మరింతగా దగ్గర చేసింది. అర్జున్‌కు ఇప్పుడు అర్థమయింది ప్రియ కేవలం అతని భార్య మాత్రమే కాదు, అతని బలం కూడా అని. కానీ ఆ సంతోషం మధ్య ప్రియ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఆమె పదే పదే కళ్ళు తిరిగి పడిపోవడంతో అర్జున్ ఆందోళన చెందాడు. అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత వారిద్దరి మధ్య అనురాగం రెట్టింపయింది. అయితే గత కొన్ని రోజులుగా పడ్డ శ్రమ, టెన్షన్ వల్ల కాబోలు ప్రియ చాలా నీరసంగా కనిపిస్తోంది. అర్జున్ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి ఆమెకి ఏది కావాలన్నా తనే స్వయంగా అమరుస్తున్నాడు. ఒక ఆదివారం ఉదయం అర్జున్ కిచెన్‌లో కాఫీ కలుపుతుండగా హాల్‌లో ఉన్న ప్రియ ఒక్కసారిగా కళ్ళు తిరిగి సోఫాలో పడిపోయింది. గ్లాస్ కింద పడ్డ చప్పుడు వినగానే అర్జున్ పరిగెత్తుకుంటొచ్చాడు. ప్రియ ఏమైంది కళ్ళు తెరువని కంగారుగా ఆమె ముఖంపై నీళ్లు చల్లాడు. ప్రియ మెల్లగా కళ్ళు తెరిచింది. కానీ ఆమె ముఖం పాలిపోయి ఉంది. అర్జున్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెనెత్తుకొని కారులో ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. ఆస్పత్రిలో వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్న అర్జున్ మనసు రకరకాల భయాలతో కొట్టుకుంటోంది. దేవుడా! ఇప్పుడిప్పుడే మా జీవితం బాగుపడుతోంది అనుకుంటే ప్రియకు ఏమీ కాకూడదని వేడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకొచ్చారు. ఆమె ముఖంలో ఒక చిరునవ్వు కనిపిస్తోంది. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ అర్జున్. ప్రియ గారు గర్భవతి. ఆమె నీరసానికి కారణం అదే. సరైన విశ్రాంతి, మంచి ఆహారం తీసుకుంటే అంతా సెట్ అవుతుందని చెప్పారు. ఆ మాట వినగానే అర్జున్‌కు ఒక క్షణం ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించింది. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తను ఒక తండ్రి కాబోతున్నాడా? తన క్రూరత్వం వల్ల ఒకప్పుడు భయపడిన ఆ చిన్న ప్రాణం ఇప్పుడు తన ప్రేమకు సాక్ష్యంగా భూమి మీదకు రాబోతోందా? అతను మెల్లగా ప్రియ ఉన్న గదిలోకి వెళ్తాడు. ప్రియ అప్పటికే ఆ వార్త విని మురిసిపోతోంది. అర్జున్ ఆమె దగ్గరికి వెళ్లి మంచం పక్కన మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళకద్దుకున్నాడు. ప్రియ నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు ఇంతకంటే పెద్ద బహుమతి నువ్వేవీ ఇవ్వలేవు. థాంక్యూ సో మచ్ అని అంటూ ఆమె చేతిపై ముద్దు పెట్టుకున్న అర్జున్ సిగ్గుతో, సంతోషంలో ప్రియ అతని తల నిమురుతూ మీ లోపల ఉన్న ఆ పాత గాయాన్ని మా పాప లేదా బాబు పూర్తిగా తుడిచేస్తారు అర్జున్ గారు. మన జీవితం ఇప్పుడు పరిపూర్ణమైంది అని అన్నది. ఆ రోజు నుంచి అర్జున్ ప్రవర్తనలో ఆకాశవంత మార్పు వచ్చింది. అతను ప్రియను ఒక చిన్న పిల్లాడిలా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె అడుగు తీసి అడుగు వేయనివ్వడం లేదు. ఆమెకిష్టమైన పదార్థాలను తనే స్వయంగా వండి తినిపిస్తున్నాడు. రాత్రి వేళల్లో ఆమె తలని తన ఒడిలో పెట్టుకొని ఆమె కడుపుపై చేయి వేసి లోపల ఉన్న ప్రాణంతో కబుర్లు చెప్తున్నాడు. చూడు ప్రియ, మన బిడ్డ పుట్టాక నేను ఈ ప్రపంచంలోనే బెస్ట్ డాడ్‌ని అనిపించుకుంటాను. నేను చేసిన తప్పులేవీ నా బిడ్డకు తెలియకూడదని రొమాంటిక్‌గా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ప్రియ నవ్వుతూ అవును మీరెంత మంచివారో మన బిడ్డకు నేను చెబుతాను. నా రాక్షసుడిని రాజకుమారుడిలాగా మార్చిన కథను కూడా నేను చెబుతాను అని అంది ఆట పట్టిస్తూ. అర్జున్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమె మెడ దగ్గర ఆగిపోతాడు. రాజకుమారుడిని చేశావు సరే, మరి ఈ రాత్రి ఈ రాజకుమారుడికి ఏదైనా బహుమతి లేదా అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. ప్రియా ముఖం ఎర్రబడింది. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా అని తప్పించుకోబోయింది. కానీ అర్జున్ ఆమెను వదలకుండా ఆమె పెదవుల మీద మెల్లగా ముద్దు పెట్టి నీ ముద్దు కంటే పెద్ద మెడిసిన్ ఏముంటుంది అన్నాడు. ఆ రాత్రి వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఎంతో పవిత్రంగా, అందంగా ఉంది. అర్జున్‌లోని శాడిజం ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయి అపారమైన కరుణ, ప్రేమ వెల్లివిరిసాయి. ఆ ఇల్లు ఇప్పుడు ఒక నందనవనంలా మారింది. కానీ ప్రియా తండ్రి పరమేశ్వరం ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందనే వార్త రావడంతో ఆ సంతోషంపై చిన్న నీడ పడింది. తన తండ్రిని చూడాలని ప్రియ ఆరాటపడింది. కానీ ఈ స్థితిలో ఆమె ప్రయాణం చేయడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరించారు. ప్రియ తండ్రి పరమేశ్వరం గారికి గుండెపోటొచ్చిందని వార్త తెలియగానే ప్రియ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తన తండ్రి తన కోసం చేసిన త్యాగాలు, తన పెళ్లి కోసం పడ్డ ఆవేదన ఆమెకు గుర్తొచ్చాయి. కానీ ఆమె ఇప్పుడు గర్భవతి కావడం వల్ల డాక్టర్లు ఆమెను ప్రయాణం చేయవద్దని కఠినంగా చెప్పారు. అర్జున్ గారు నాన్నకేమైనా అయితే నేను తట్టుకోలేను. నన్నొకసారి తీసుకెళ్ళండి అని ఏడుస్తూ అడిగింది బ్రతిమాలుతూ. అర్జున్ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ప్రియ నువ్వు వెళ్ళలేవు కానీ నేను వెళ్తాను. నీ తండ్రికి ఏమీ కాకుండా నేను చూసుకోవడం నా బాధ్యత. ఇప్పుడాయన నీ తండ్రి మాత్రమే కాదు, నాకు తండ్రి కూడా. నా మీద నమ్మకం ఉంచు అని ఆమె కన్నీళ్లు తుడిచాడు. అర్జున్ వెంటనే బయలుదేరి పల్లెటూరికి వెళ్ళాడు. అప్పుడతనికి అర్థమైంది. ఒకప్పుడు తను పరమేశ్వరం గారిని ఎంతలా భయపెట్టేవాడో. ఆఫీస్‌లో ఒక చిన్న అకౌంటెంట్‌గా ఉన్న ఆయన్ను తన అధికారం చూపించి ఎంతలా వేధించాడో తలుచుకొని అర్జున్ మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఆస్పత్రికి వెళ్ళేసరికి పరమేశ్వరం గారు ఐసీయూలో ఉన్నారు. అర్జున్ నేరుగా డాక్టర్లతో మాట్లాడి సిటీ నుంచి బెస్ట్ కార్డియాలజిస్టులను రప్పించాడు. ఎంత ఖర్చయినా పర్వాలేదు, ఆయన ప్రాణం కాపాడాలని ఆదేశించాడు. 3 రోజుల తర్వాత పరమేశ్వరం గారు స్పృహలోకి వచ్చారు. తన కళ్ళ ముందు అర్జున్‌ను చూసి ఆయన భయంతో వణికిపోయారు. సార్ నన్ను క్షమించండి. ఆ డబ్బు నేను కట్టేస్తాను. నా కూతురినేమీ చేయకండి అని కలవరించడం మొదలుపెట్టారు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ చేతిని గట్టిగా పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చున్నాడు.
ఆయన చేతిని పట్టుకొని, "మావయ్య గారు, నేను మీ బాస్‌ని కాదు, మీ అల్లుడిని. గతంలో నేను చేసిన తప్పులకు నన్ను క్షమించండి. ప్రియ నన్ను మనిషిగా మార్చింది. ఇప్పుడు మీరు త్వరగా కోలుకోవాలి. ప్రియకు తోడుగా ఉండాలని" అన్నాడు. పరమేశ్వరరావు గారు ఆశ్చర్యపోయారు. క్రూరంగా ఉండే అర్జున్ కళ్ళల్లో ఇప్పుడు ఒక కొడుకు కనిపిస్తున్నాడు. అలా కొడుకుకి ఉండే ఆర్తి కనిపిస్తోంది. ఆయన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. "అర్జున్, నా కూతురు అదృష్టవంతురాలు. నేనిలా చూస్తానని నేనసలు అనుకోలేదని" అతని తల నిమిరారు. వారం రోజుల తర్వాత పరమేశ్వరం గారిని డిశ్చార్జ్ చేసి అర్జున్ తన ఇంటికి తీసుకొచ్చాడు. ప్రియ తన తండ్రిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది. అర్జున్ చేసిన పనికి ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ రాత్రి అర్జున్ బాల్కనీలో నిలబడి చంద్రుణ్ణి చూస్తున్నాడు. ప్రియ మెల్లగా వెనుక నుంచి వచ్చి అతని నడుము చుట్టూ చేతులు వేసింది. "అర్జున్ గారు, ఈరోజు మీరు నా ప్రాణాన్ని కాపాడారు. మా నాన్నని తీసుకొని వచ్చి నాకు ప్రపంచంలోనే అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చారు" అని అన్నది. అర్జున్ వెనక్కి తిరిగి ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. ఆమె జుట్టులోని మల్లెపూల వాసనని చూస్తూ, "ప్రియ, నువ్వు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు. నేను కేవలం నీ తండ్రిని కాపాడాను అంతే. నిజానికి నువ్వు నన్ను ఎంతలా మార్చావో ఈరోజు మావయ్య గారిని చూశాకే నాకు అర్థమైందని" అన్నాడు రొమాంటిక్‌గా. అతను ఆమెను ఎత్తుకొని బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. ఆమెను జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి ఆమె పొట్టపై ముద్దు పెట్టుకున్నాడు. "చూశావా నాన్న, నీ తాతయ్య వచ్చేశారు. ఇక మన ఇల్లు ఒక దేవాలయం లాంటిది" అని కడుపులో ఉన్న బిడ్డతో ముచ్చటించాడు అర్జున్. ప్రియ నవ్వుతూ, "అవును, కానీ ఈ దేవాలయంలో పూజారి మాత్రం మీరే" అని అతని కాలర్ పట్టుకొని తన వైపుకు లాక్కుంది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ, "పూజారిని కాదు, నీ దాసుడిని" అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమలో ఇప్పుడు ప్రశాంతత, గౌరవం కూడా తోడయ్యాయి. కానీ సరిగ్గా అప్పుడే ప్రియ ఆరోగ్యంలో మరో మలుపు తిరిగింది. గర్భం దాల్చిన 5వ నెలలో ఆమెకు తీవ్రమైన రక్తపోటు సమస్య మొదలయ్యింది. అది ఆమెకు, బిడ్డకు ప్రమాదకరమని డాక్టర్లు చెప్తారు. అర్జున్ జీవితం మళ్ళీ ఆందోళనలో పడింది. సంతోషాల వెల్లువలో మునిగిపోయిన అర్జున్ ప్రియాల జీవితం ఒక్కసారిగా స్తంభించిపోయింది. 5వ నెల స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడు డాక్టర్ల ముఖాలలో ఆందోళనను అర్జున్ గమనించాడు. ప్రియకు తీవ్రమైన ప్రీ ఎంగ్జాప్లియా అని ఉందని, అది ఆమె ప్రాణానికే కాకుండా లోపలున్న బిడ్డకు కూడా ప్రమాదకరమని డాక్టర్లు తేల్చి చెప్పారు. "అర్జున్ గారు, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రియగారి గుండె మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇలాగే కొనసాగితే మనం బిడ్డను లేదా తల్లిని కోల్పోయే అవకాశం ఉందని" డాక్టర్ చెప్పిన మాటలు అర్జున్ చెవిలో సీసం పోసినట్లుగా అనిపించాయి. అర్జున్ కాళ్ళు వణికిపోయాయి. తను ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియకు ఏదైనా జరిగితే తను బ్రతకలేడు. అదే సమయంలో తన ప్రేమకు సాక్ష్యంగా వస్తున్న ఆ చిన్న ప్రాణాన్ని కూడా వదులుకోవడం కూడా అతనికి నరకంలా అనిపించింది. అతను ఐసీయూ బయట ఉన్న బెంచ్ మీద తల పట్టుకొని కూర్చున్నాడు. గతం గుర్తొచ్చింది. తను చేసిన పాపాలు, ఇతరులను ఏడిపించిన రోజులు. "ఇవన్నీ నేను చేసిన శాడిజానికి ప్రతిఫలమా? నా తప్పులకు నా ప్రియను ఎందుకు శిక్షిస్తున్నావు దేవుడా" అని మొదటిసారి ఆకాశం వైపు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రియకు స్పృహ వచ్చింది. అర్జున్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె ముఖం పాలిపోయి ఉన్న ఆమె చూపులు మాత్రం తన కడుపు మీదే ఉన్నాయి. "అర్జున్ గారు, నాకేం జరిగినా పర్వాలేదు. మన బిడ్డను మాత్రం కాపాడండి. మీరెప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. నా బిడ్డ రూపంలో నేను మీ పక్కనే ఉంటాను" అని ఏడుస్తూ అర్జున్ చెయ్యి పట్టుకుంది. అర్జున్ ఆమెను గట్టిగా కౌగిలించుకొని, "నోర్ముయ్ ప్రియ, నీకేం కాదు. నాకు నువ్వు లేని లోకం వద్దు. ఆ బిడ్డ ఉన్నా లేకపోయినా నాకు నువ్వు కావాలి. నువ్వుంటేనే నాకు ఊపిరి" అని ఆమె నుదిటిపై ముద్దు పెట్టి ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకువెళ్ళమని డాక్టర్లకు చెప్పాడు. అర్జున్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. బిడ్డ కంటే నాకు నా భార్యే ముఖ్యమని డాక్టర్లకు లెటర్ రాసి ఇచ్చాడు. ఆ క్షణం అతని గుండె తరుక్కుపోతోంది. కానీ ప్రియా ప్రాణం అతనికి సర్వస్వం. గంటలు గడుస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్ బయట అర్జున్ ప్రతి నిమిషాన్ని ఒక యుగంలాగా గడుపుతున్నాడు. ప్రియా తండ్రి పరమేశ్వరం గారు కూడా అక్కడే ఉండి ధైర్యం చెప్తున్నాడు. సరిగ్గా 3 గంటల తర్వాత థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చి, "మిరాకిల్ అర్జున్ గారు, మన ఇద్దరిని కాపాడగలిగాం. బిడ్డలు నెలలు నిండకుండానే పుట్టింది. ప్రీమెచ్యూర్ బేబీ కాబట్టి ఇంక్యుబేటర్‌లో ఉంచాలి. కానీ ప్రియగారు సేఫ్" అని చెప్పారు. అర్జున్‌కి ఆనందంతో నోట మాట రాలేదు. అతను వెంటనే లోపలికి వెళ్లి ప్రియాని చూశాడు. ఆమె కళ్ళు తెరిచి ఉంది. అర్జున్ ఆమె పక్కనే కూర్చొని ఆమె తల నిమురుతూ, "ప్రియా, మనకు పాప పుట్టింది. నీలాగే చాలా అందంగా ఉంది. మన ఇద్దరిని ఆ దేవుడు విడదీయలేదు" అని ఏడుస్తూ నవ్వాడు. ప్రియా కళ్ళలో నుంచి కూడా ఆనంద బాష్పాలు రాలాయి. "చూశారా అర్జున్ గారు, నా మంచితనం మిమ్మల్ని మార్చింది. మీ ప్రేమ నన్ను మరణం అంచు నుంచి తిరిగి తీసుకొని వచ్చింది" అని అన్నది. ఆ రాత్రి హాస్పిటల్ గదిలో ప్రియా మెల్లగా కోలుకుంటోంది. అర్జున్ ఆమెకు స్వయంగా ఆపిల్ ముక్కలు తినిపిస్తూ ఆమెతో ముచ్చట్లు చెప్తున్నాడు. "అర్జున్ గారు, మీరు నాకు ప్రాణదానం చేశారు" అంది ప్రియా కృతజ్ఞతగా. "లేదు ప్రియా, నువ్వు నాకు తండ్రి అనే ఒక కొత్త జన్మనిచ్చావు. ఇకపై ఈ అర్జున్ శాడిస్ట్ కాదు.
ఒక అద్భుతమైన భర్త, ఇంకా గొప్ప తండ్రి అని అంటూ ఆమె చేతిని తన పెదవులకి అద్దుకున్నాడు. వారి మధ్య ఉన్న ఆ రొమాంటిక్ క్షణం ఆస్పత్రి గదిని కూడా ఒక మధుర వనంగా మార్చేసింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ, త్వరగా కోలుకో, మన పాపను తీసుకొని మన ఇంటికి వెళ్దాం. అక్కడ నీ కోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తోందని ఆమె చెవిలో గుసగుసలాడాడు. నెలలు నిండకుండా పుట్టినందుకు దాదాపు నెల రోజుల పాటు ఆ చిట్టి పాపని హాస్పిటల్‌లోనే ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఆ నెల రోజులు అర్జున్ తిండి, నిద్ర మాని హాస్పిటల్‌లోనే గడిపాడు. ఒకవైపు ప్రియ ఆరోగ్యాన్ని చూసుకుంటూనే, మరోవైపు గ్లాస్ వెనుక ఉన్న తన కూతుర్ని గంటల తరబడి చూస్తూ ఉండిపోయేవాడు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. డాక్టర్లు పాపను డిశ్చార్జ్ చేశారు. అర్జున్ ఆ చిన్ని ప్రాణాన్ని మొదటిసారి తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన అరచేతి కంటే చిన్నగా ఉన్న పాపాయి వేళ్లు అర్జున్ వేలిని గట్టిగా పట్టుకున్నాయి. ఆ స్పర్శకు అర్జున్ గుండె కరిగి నీరయింది. ప్రియా, చూడు, ఈ చిన్నారికి నా మీద ఎంత కోపం ఉందో, నా వేలిని ఎంత గట్టిగా నొక్కుతుందో అని కన్నీళ్లతో నవ్వాడు అర్జున్. ప్రియా బలహీనంగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయింది. అది కోపం కాదు అర్జున్ గారు. నాన్న, నేనొచ్చేశాను. నన్ను జాగ్రత్తగా చూసుకో అని చెప్తోంది అని అంది ప్రియ. ఇంటికి వెళ్ళేసరికి అర్జున్ ఒక పెద్ద సర్ప్రైజ్ సిద్ధం చేశాడు. ఒకప్పుడు నలుపు, బూడిద రంగు, చీకటిగా, భయంకరంగా ఉన్న విల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గోడలకు లేత పింక్, వైట్ రంగులు వేశారు. ఇల్లు మొత్తం రంగురంగుల బెలూన్లు, బొమ్మలతో నిండిపోయింది. అర్జున్ తన పర్సనల్ క్యాబిన్‌ను ఒక అద్భుతమైన బేబీ రూమ్‌గా మార్చేశాడు. అర్జున్ గారు, ఇదంతా మీరు చేశారా అని ఆశ్చర్యంగా అడిగింది ప్రియ. అవును ప్రియ, నా కూతురు జీవితంలో ఎక్కడ చీకటి ఉండకూడదు. తనకి ఈ లోకం ఒక అందమైన కలలాగా కనిపించాలని ఆమెను లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఆ రోజంతా ఇంట్లో పండుగ వాతావరణమే నెలకొంది. ప్రియా తండ్రి పరమేశ్వరం గారు తన మనవరాలిని చూసుకొని మురిసిపోయారు. అర్జున్ ఇప్పుడు ఆఫీసు పనుల్ని ఇంటి నుండే చూసుకుంటూ ఉన్నాడు. పాప ఏడ్చినప్పుడల్లా అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్ళడం, డైపర్లు మార్చడం, జోల పాటలు పాడటం చూసి ఇంట్లోని మనుషులు కూడా నోరెళ్లబెట్టారు. ఒకప్పటి రాక్షసుడు ఇప్పుడు ఒక మంచి నాన్నగా మారిపోయాడు. ఒక రాత్రి పాపని ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతోంది. ప్రియా మంచం మీద కూర్చొని పాపని చూస్తూ మురిసిపోతుంటే అర్జున్ వెనక నుంచి వచ్చి ఆమె భుజాలపై తన చేతులు వేశాడు. అలసిపోయావా ప్రియా అని అడిగాడు సున్నితంగా. లేదు అర్జున్ గారు, ఈ సంతోషం ముందు అలసట కనిపించడం లేదు. కానీ నాకొక కోరికుంది అని అన్నది. చెప్పు ప్రియా, నువ్వు అడగాలే గానీ ఏదైనా ఇస్తాను. మన పాపకి ఏం పేరు పెడదాం అని అడిగింది. అర్జున్ కాసేపు ఆలోచించి, అన్విత అంటే అనుసరించేదని అర్థం. తను నీలాగే మంచితనాన్ని, ప్రేమని అనుసరించాలి. తన వల్ల ఈ సమాజానికి మంచి జరగాలన్నాడు. ప్రియకు ఆ పేరు చాలా నచ్చింది. అన్విత అర్జున్ చాలా బావుందని అతని గుండెల మీద తల పెట్టుకుంది. అర్జున్ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. దీపపు వెలుగులో ప్రియ ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంది. ఆమె పెదవుల మీద ఉన్న చిరునవ్వు అతనిలో రొమాంటిక్ ఫీలింగ్స్‌ను తట్టి లేపింది. ప్రియా, పాప వచ్చిన తర్వాత నేను నిన్ను పట్టించుకోవడం లేదని నీకు అనిపించడం లేదు కదా అని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అలా అనిపిస్తే ఈ పాప ఎలా పుట్టేది అని ప్రియ ఆట పట్టించింది. అర్జున్ నవ్వి ఆమె కళ్ళల్లోకి గాఢంగా చూస్తూ, నిజమే, కానీ ఈ రాత్రికి అన్విత నిద్రపోతోంది. మనకు కొంచెం టైం దొరికింది అని అంటూ ఆమె మెడపై తన పెదవులను ఆనించాడు. ప్రియ అతని కౌగిల్లో కరిగిపోతూ, మీరు మళ్ళీ పాత శాడిస్ట్‌లా మారిపోతున్నారు. రొమాంటిక్ శాడిస్ట్ అని నవ్వుతూ అతన్ని హత్తుకుంది. ఆ రాత్రి వారి మధ్య అనురాగం మధురమైన కావ్యమై సాగింది. అన్విత పుట్టిన తర్వాత అర్జున్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఫైల్స్, బిజినెస్ డీల్స్‌తో నిండిపోయిన అతని చేతులు ఇప్పుడు పౌడర్ డబ్బాలు, బేబీ లోషన్లతో నిండిపోతున్నాయి. అయితే ఈ హడావిడిలో ప్రియను అశ్రద్ధ చేస్తున్నానేమో అన్న భయం అర్జున్‌లో ఎప్పుడూ ఉండేది. అందుకే ఆ రోజు సాయంత్రం ఒక ప్రత్యేకమైన ప్లాన్ చేశాడు. పాపను తన తాతయ్య దగ్గరుంచి అర్జున్ తన విల్లాలోని టెర్రస్ మీద ఒక అద్భుతమైన క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. పైన ఆకాశంలో నిండు చంద్రుడు, చుట్టూ గులాబీ పూల పరిమళం. ప్రియా మెల్లిగా టెర్రస్ మీదకు అడుగుపెట్టింది. ఆమె కట్టుకున్న ముదురు నీలం రంగు చీర వెన్నెల్లో మెరిసిపోతోంది. ఆమెను చూడగానే అర్జున్‌కి ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. ఆమె దగ్గరకు వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొని రొమాంటిక్‌గా కిస్ చేశాడు. ప్రియా, ఈరోజు నువ్వు దేవకన్యలా ఉన్నావు. అసలు నువ్వొక పాపకు తల్లివంటే ఎవరూ నమ్మరు అని ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ప్రియా సిగ్గుపడుతూ, చాల్లేండి మీ పొగడ్తలు. పాపను నాన్న దగ్గర వదిలేసి ఇక్కడికి రావడం కొంచెం భయంగా ఉంది అని అంది. ఈ ఒక్క రాత్రికి కేవలం మనిద్దరమే ఉండాలి ప్రియా. మన మధ్య ఏ తర్కాలు వద్దు. ఏ బాధ్యతలు వద్దు. కేవలం మన ప్రేమ మాత్రమే ఉండాలి అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి మెల్లగా మ్యూజిక్‌కి అనుగుణంగా డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. వెన్నెల్లో వాళ్ళిద్దరి నీడలు ఒక్కటయ్యాయి. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీకు గుర్తుందా ప్రియా, మొదట్లో నేను నిన్ను ఎంతలా హింసించాను. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ నా గుండె బరువెక్కుతోంది. అప్పుడు నేనొక రాక్షసుడిని అన్నాడు తక్కువ స్వరంతో. ప్రియ తన వేలిని అతని పెదవుల మీద ఉంచి, వద్దు అర్జున్ గారు, ఆ పాత గాయాలను మళ్ళీ కెలక్కండి. ఆ రోజు మీరు రాక్షసుడిలా ప్రవర్తించిన ఆ రాక్షసుడి కళ్ళల్లో ఒక చిన్న పిల్లాడి వేదన నాకు కనిపించింది. అందుకే నేను మిమ్మల్ని ప్రేమించగలిగాను అని అతని గుండెల మీద
తలవాల్చింది. అర్జున్ ఆమెను మరింత బలంగా హత్తుకున్నాడు. నువ్వు నాకు దొరకకపోతే ఈ అర్జున్ ఎప్పుడో నాశనమైపోయేవాడు. నా జీవితంలో వెలుగు నింపిన దేవతవు నువ్వు అని అంటూ ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె పెదవుల మీద మెల్లగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఇప్పుడు భయం లేదు, అధికారం లేదు. కేవలం ఆపారమైన కృతజ్ఞత, ప్రేమ మాత్రమే ఉన్నాయి. డిన్నర్ తర్వాత వారు టెర్రస్ మీద ఉన్న సోఫాలో కూర్చొని ఆకాశాన్ని చూస్తున్నారు. అర్జున్ ఆమె జుట్టుతో ఆడుకుంటూ, ప్రియా, మన అన్వితకి ఒక తమ్ముడుంటే బావుంటుందేమో కదా అని సరదాగా అన్నాడు. ప్రియ ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని గుండెలపై చిన్నగా గుద్ది, ఇప్పుడే కదా పాప పుట్టింది, అప్పుడే అదొకటా అని ముఖం తిప్పుకుంది. అర్జున్ గట్టిగా నవ్వి ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు. సరదాగా అన్నానులే కానీ, నీతో గడిపే ప్రతి క్షణం నాకొక కొత్త జీవితం లాగే ఉంది. నీ అమాయకత్వం, నీ అందమైన కోపం ఇవన్నీ చూస్తూ నూరేళ్లు ఇలాగే గడిపేయాలని ఉంది అని ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. అతని వెచ్చని శ్వాస తగలగానే ప్రియలో మధురమైన వణుకు మొదలైంది. ఆ రాత్రి వాళ్ళు ఒకరికొకరు కొత్తగా పరిచయమైన ప్రేమికుల్లా గడిపారు. అర్జున్‌లోని శాడిజం ఇప్పుడు ఒక రొమాంటిక్ పిచ్చిగా మారింది. ఆమెను ఆట పట్టించడం, ఆమె సిగ్గుపడుతుంటే చూసి ఆనందించడం అతనికి ఒక వ్యసనంగా మారింది. ప్రియా, ఐ లవ్ యూ. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నిలాగే మహారాణిలా చూసుకుంటానని ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఒట్టు వేశాడు. ప్రియ అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీని చూసి మురిసిపోయింది. ఐ లవ్ యూ టూ అర్జున్ గారు. మీ ప్రేమలో బందీ అవ్వడం నాకిష్టమని అంది. చంద్రుని వెలుగులో ఆ ఇద్దరు ప్రేమికుల కథ ఒక పరిపూర్ణమైన మలుపుకు చేరుకుంది. ద్వేషంతో మొదలైన ప్రయాణం అంతులేని అనురాగపు తీరానికి చేరుకుంది. కాలం నదిలా ప్రవహిస్తోంది. అర్జున్ జీవితం ఇప్పుడు ఒక నిశ్చలమైన సముద్రంలా ప్రశాంతంగా, ప్రేమతో నిండి ఉంది. గతంలోని ఆ క్రూరత్వం, శాడిజం ఇప్పుడు కేవలం ఒక చేదు జ్ఞాపకం మాత్రమే. ఆ జ్ఞాపకం గుర్తుకొచ్చినప్పుడల్లా అర్జున్ తన పక్కనే ఉన్న ప్రియను చూసి తనను తాను సరిదిద్దుకున్న దేవతకు మనసులోనే నమస్కరిస్తాడు. ఒక వర్షం పడుతున్న సాయంత్రం ఆ విల్లాలోని గార్డెన్‌లో చిన్న ఉయ్యాల మీద అర్జున్, ప్రియ కూర్చొని ఉన్నారు. లోపల పాప అన్విత తన తాతయ్యతో ఆడుకుంటూ కేరింతలు కొడుతోంది. అర్జున్ తన భుజంపై ప్రియా తలని ఆనించుకొని ఆమె చేతి వేళ్లలో తన వేళ్లను పోనిచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ప్రియా, ఈ వర్షం చూస్తుంటే మనం మొదటిసారి కలిసిన రోజు గుర్తొస్తోంది. ఆ రోజు నా కలలో ఎంత కోపం ఉండేదో, ఇప్పుడు నీ మీద అంతకంటే 1000 రెట్లు ఎక్కువ ప్రేముందన్నాడు. అర్జున్ ఆమె వైపు తిరిగి ప్రియ అతని కళ్ళలోకి చూస్తూ మెల్లగా నవ్వింది. అప్పుడు మీరొక రాతి విగ్రహంలా ఉండేవారు. నేను ఆ రాయిని తాకినప్పుడు అది కరుగుతుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఆ రాయి లోపల ఒక చిన్న నీటి బుగ్గ లాంటి ప్రేమ దాగి ఉంది. అర్జున్ ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె బుగ్గలు ఇంకా ఆ పాత అమాయకత్వాన్ని కలిగి ఉన్నాయి. నీ అమాయకత్వమే నన్ను గెలిచింది ప్రియ. నీ మంచితనం ముందు నా అహంకారం ఓడిపోయింది, తల వంచింది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నానంటే దానికి కారణం కేవలం నువ్వే. అర్జున్ ఆమె నుదిటిపై తన పెదవులని అదిమాడు. ముద్దులో అపారమైన గౌరవం ఉంది. ప్రియ తన చేతులతో అతని మెడను చుట్టేసి దగ్గరకు లాక్కుంది. వర్షపు చినుకులు వారిద్దరిని తడుపుతున్నా వారి మధ్య ఉన్న ప్రేమ వెచ్చదనం వారిని పరవశింపజేస్తోంది. అర్జున్ గారు, ఇకపై మన జీవితంలో ఏ కోపాలు, తాపాలు ఉండకూడదు. కేవలం ఈ మౌనరాగం ఇలాగే కొనసాగాలంది ప్రియ. కోపమా? అదంటే ఏంటో కూడా నాకు మర్చిపోయాను నేను ప్రియ. ఇప్పుడు నా ప్రపంచం అంతా నువ్వు, మన పాప మాత్రమే. ఈ జన్మలో నేను చేసిన అతిపెద్ద పుణ్యం నిన్ను పెళ్లి చేసుకోవడం. మొదట్లో నేను నిన్ను బలవంతం చేశాను కానీ, ఇప్పుడు నీ అనుమతి లేకుండా నీ నీడను కూడా తాకలేనంతగా నీకు బానిసనయ్యాను అని రొమాంటిక్‌గా ఆమె చెవిలో గుసగుసలాడాడు. ప్రియ సిగ్గుతో అతని ఛాతీపై ముఖం దాచుకుంది. అర్జున్ ఆమెను తన బాహుల్లోకి మరింత గట్టిగా పొదువుకున్నాడు. ఆ వర్షంలో, ఆ ఏకాంతంలో వారిద్దరి హృదయ స్పందనలు ఒకే లయలో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు భయంతో మొదలైన ఆ బంధం నేడు ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రేమ కావ్యంలాగా మారింది. అర్జున్‌లోని శాడిస్ట్ శాశ్వతంగా సమాధి చేయబడ్డాడు. ఒక ఉత్తమమైన భర్త, ప్రేమికుడు జన్మించాడు. చీకటి పడుతున్న కొద్దీ ఆ ఇంట్లో వెలుగులు పెరుగుతున్నాయి. ఆ వెలుగు కేవలం దీపాలది కాదు. వారి మధ్య ఉన్న అంతులేని అనురాగంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంత పెనవేసుకుపోయిన ఆ 2 మనసులు నిత్యం ప్రేమించుకుంటూనే ఉంటామని ఆ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేసుకున్నాయి. కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. నీ ప్రేమ కోసం ఈవినింగ్ ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.